మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికలు వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడం ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంత ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకండి. ఈ రోజు వార్తలకు వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ పేరు ఖరారు చేసిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఈ స్థానాన్ని అధిష్ఠించబోతున్న మూడో తమిళ నేత, దక్షిణాది లోటు భర్తీకి ప్రయత్నం చేసిన కాషాయం నాయకత్వం. ఇక ఉత్తరాంధ్రకు వైభోగమే. వాయు వేగంతో భోగాపురం విమానాశ్రయం పనులు 2026 జూన్ సిద్ధం చేసే యోచనలో ఉన్నారంటండి. ఇప్పటికే 84% పని పూర్తయింది. ఇక ఆధారాలు చూపండి, లేదంటే క్షమాపణ అయినా చెప్పండి అని సంతకం చేసిన అఫిడవిట్ వారంలో సమర్పించండి, లేదంటే మీ ఆరోపణలు నిరాధారమని భావిస్తాం. మా భుజంపై తుపాకీ పెట్టి రాజకీయాలు చేయొద్దు. జీరో హౌస్ నెంబర్ కింద కొందరికి ఓటు హక్కు కల్పించడం, వారందరినీ నకిలీలంటే పేదల్ని అవమానించినట్లే రాహుల్ ఆరోపణలు ఖండించిన సిఈసి జ్ఞానేష్ కుమార్. ఇక బీజేపీను అఫిడవిట్ అడగలేదేమని ఈసీ బెదిరింపులకు భయపడను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గారు తెలిపారు. బీహార్లో మొదలైన ఓటర్ అధికార్ యాత్ర. ఇక గంజాయి స్మగ్లర్ల బరితెగింపు, వెంటాడిన పోలీసులను కారుతో ఢీకొట్టే ప్రయత్నం, కాల్పులు జరిపి పట్టుకున్న వైనం. ఇక అమ్మకానికి బ్యాంకు ఖాతాలు. ఒంగోలు పేర్ల మాన్యానికి చెందిన ఓ మహిళకు డబ్బులు ఇస్తామని చెప్పి బ్యాంకు ఖాతా తెరిపించారు. పాస్బుక్తో పాటు డెబిట్ కార్డ్, ఆమె పేరిట కొత్త సిమ్ కార్డులు తీసుకున్నారు. ఇవన్నీ అప్పగించేందుకు ఆమెకు 5,000 ఇచ్చారు. ఆ ఖాతా ద్వారా తైవాన్ నుంచి లక్షల లావాదేవీలు సాగాయి. వెంటనే సైబర్ మోసాలకు పాల్పడిన నేరానికి పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఆమెపై కేసులు నమోదయ్యాయి. ఈ సంగతులన్నీ పోలీసులు చెప్పే వరకు ఆమెకు తెలియవు. తర్వాత లాభోదీపం అందంటండి. ఇక అన్నదాత సిక్కిబాబుకు ఈ నెల 20వ తారీఖు లోపల అర్జీలు ఇవ్వండి తెలిపారు. రక్షిత అడవినే భక్షించాలని 125 ఎకరాలపై శ్రీకాళహస్తి ప్రజాప్రతినిధి కన్ను. అభ్యంతరం చెబుతున్న అటవీ అధికారులకు బెదిరింపులు. ఇక ఎడతెరిపి లేని వానలు. చిగురాటాకులాగా వణికిన ఉత్తరాంధ్ర. విశాఖలో 15.3 సెంటీమీటర్ల వర్షం. జారిపడిన కొండ చర్యలు. బంగాళాఖాతంలో వాయుగుండం. కోస్తాలో అతి భారీ వానలకు అవకాశం. ఇక సినిమాల్లో మహిళల పట్ల వివక్షను కట్టడి చేయాలని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు తెలిపారు. పార్టీకి నష్టం కలిగిస్తే ఉపేక్షించను టీడీపీ నేతలకు అధినేత చంద్రబాబు గారు హెచ్చరికలు జారీ చేశారు. ఎమ్మెల్యే దగ్గుపాటి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 3వ రోజు మహిళల కోలాహలం. కిటకిటలాడిన ఆర్టీసీ బస్సులు. తిరుమలలో వేడుకగా ఓట్లోత్సవం జరిగింది. ఇక నీట్లో అర్హత సాధించిన విభిన్న ప్రతిభావంతులకు ఊరట. భాషా సబ్జెక్టుకు మార్కులు ఇచ్చిన ప్రభుత్వం. మంత్రి లోకేష్ ఆదేశాలతో ఉత్తర్వులు జారీ చేశారు. మావోయిస్ట్ పార్టీ ఏరియా కమిటీ కార్యదర్శిని అరెస్ట్ చేశారండి నిన్న పాడేరులో. తెరుచుకున్న శబరిమల ఆలయ ద్వారాలు. జమ్మూలో మరోసారి గర్జించిన మేఘాలు. ఆకస్మిక వరదలతో కటువాలో 7 మృతి చెందారు. జీఎస్టీ సంస్కరణలకు సహకరించండి రాష్ట్రాలకు ప్రధాని మోడీ గారు పిలుపునిచ్చారు. రాధాకృష్ణన్ ఎంపికను స్వాగతించిన ఎన్డీఏ పక్షాలు. భారత్కు తిరిగి వచ్చిన గగనయాత్రికుడు శుభాంశు శుక్లాకు ఢిల్లీలో ఘన స్వాగతం. నేడు మోడీతో భేటీ. ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి నేడు చర్చించనున్న విపక్ష కూటమి. ఇక మీరొక్కరే ట్రంప్ వద్దకు వెళ్ళొద్దు, మేము తోడుగా వస్తామని జెలెన్స్కీకి అండగా ఐరోపా నేతలు. ఆ రెండు వదులుకుంటేనే శాంతి. ట్రంప్తో భేటీలో స్పష్టం చేసిన పుతిన్. ఇక గాజా పౌరులకు వీసాలకు నిలిపివేసిన అమెరికా. స్వతంత్రం వద్దన్న ఆర్ఎస్ఎస్ పైనే ప్రశంసల ఖార్గే గారు తెలిపారండి. ప్రోత్సాహకాలపై ఎంప్లాయీస్ యూనియన్ హర్షం వ్యక్తం చేసింది. బందీల విడుదలకు కృషి చేయండి, ఆ దిశగా హమాస్తో ఒప్పందం కుదుర్చుకోండి ఇజ్రాయెల్ పౌరుల డిమాండ్. శ్రీకాళహస్తీశ్వర శతకం పుస్తకాన్ని ఆవిష్కరించిన సిఎస్ గారు. ఇక క్రీడా కోటలో డిఎస్సి ఉద్యోగానికి మామూళ్లు. శాప్ నుంచి చేస్తున్నామంటూ పలువురికి ఫోన్ కాల్స్ చేశారు. సెటిల్మెంట్ల కోసమే చికిత్స ముసుగులో బయటికి ప్రియుడు శ్రీకాంత్ను జైలు నుంచి రప్పించిన నెల్లూరు లేడీ డాన్. ఇక రాష్ట్రంలో 60,000 సీసీ కెమెరాలు ఏర్పాటు పూర్తి చేశారని హోంమంత్రి అనిత గారు తెలిపారండి. విద్యార్థులకు 1.74 కోట్ల ఉపకార వేతనాలు. ఇక మా ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతే మిగులు జలాలపై చర్చ. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి గారు తెలిపారు. గవర్నర్ చౌకబారు రాజకీయాలు చేసినారని తమిళనాడు సీఎం స్టాలిన్ విమర్శ చేశారు. 10 ఏళ్లలో 126 నుంచి 18 జిల్లాలకు తగ్గిపోయిన మావోయిస్టుల ప్రభావం. గాలింపు, అభివృద్ధి పేరట కేంద్రం బహుముఖ వ్యూహం. రాష్ట్రాలకు 1,000 కోట్ల మంజూరు. ఇక పాపను కారులో మరచి దర్శనానికి వెళ్లిన తల్లిదండ్రులు. కాపాడిన మహానంది ఆలయ సిబ్బంది కానిస్టేబుల్. ఇక అంతర్జాతీయ స్విమ్మింగ్లో రాణిస్తున్న తల్లి కుమారులకు సత్కారం చేశారు నిన్న తాడేపల్లిలో. ఆ పనులు పూర్తయితేనే వరద నీటి వెలితకు విముక్తి. విజయవాడలో పెండింగ్లో 182 కిలోమీటర్ల పనులు. 5 నగరాల్లో ఆగిన కాలువ నిర్మాణం.
వైకాపా ప్రభుత్వ హయాంలో పట్టించుకొని వైనం పూర్తి చేయాలంటే 642 కోట్లు అవసరం. ఇక తోటకూర ప్రసాద్కు జీవన సాఫల్య పురస్కారం ఇచ్చారండి. సెప్టెంబర్ 15 నాటికి బీటెక్ తొలి ఏడాది తరగతులు అకాడమిక్ క్యాలెండర్ను సవరించిన ఏఐసిటిఈ. ఇక సాక్షి ఛానల్లో, సుమన్ టీవీలో తప్పుడు ప్రసారాలు, వదంతులు, నిరాధార కథనాలతో ప్రజల్లో భయాందోళనలు. జలవనరుల శాఖ ఫిర్యాదుతో 2 వేర్వేరు కేసులు నమోదు చేశారు. విశాఖ ఉక్కులో పలు విభాగాల ప్రైవేటీకరణకు టెండర్లు. ఇక శ్రీశక్తిని స్వాగతిస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు తెలిపారండి. ఇక సాక్షిలో చూద్దాం ఒకసారి. ఐటీ ముసుగులో భూములు లిఫ్ట్, ఎంత భూమి అయినా సరే 99 పైసలకే విక్రయిస్తాం, మీకు నచ్చిన రేటుకు తెగనమ్ముకోండి, బాబు సర్కార్ భలే ఎత్తుగడ, రియల్ దందాకు రెడీ, దేశంలో ఎక్కడ లేని విధంగా లోకేష్ మార్క్ విధానం. ఇక జూనియర్ ఎన్టీఆర్ని బుద్దా ఫకీర్ వారి సినిమాలు ఆడనిస్తానా, లోకేష్ను తిట్టిన వాడి సినిమాలు ఎలా ఆడనిస్తారనుకుంటున్నారన్నారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆడియో వైరల్ అయింది. నా పర్మిషన్ లేకుండా వేయిస్తారా, ఈ సినిమా ఆడదని అభిమాన సంఘం నేతపై మండిపాటు. ఎమ్మెల్యే వాయిస్ రికార్డ్ బయట పెట్టిన అభిమాన సంఘం నేత. లోకేష్, చంద్రబాబు ప్రోద్బలంతోనే ఎన్టీఆర్ సినిమా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎన్టీఆర్ నందమూరి అభిమానుల్లో ఆగ్రహం. మోగుతున్న అప్పుల డప్పు, అప్పుల్లో ఏపీ టాప్. 2025-26 తొలి నెలలపై కాగ్ గణాంకాలివి. బాబు సర్కార్ బడ్జెట్ అప్పులు ఏకంగా 48,000 కోట్లు, మూలధన వ్యయం 8,500 కోట్లు మాత్రమే. తిరోగమనంలో అమ్మకపు పన్ను క్షీణించిన ప్రజల కొనుగోలు శక్తికి ఇదే నిదర్శనం. ఇక 5 జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగిలిన వాటికి ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం, నేడు కోస్తాలో అతి భారీ వర్షాలు, మరో 2 రోజులు భారీ వర్ష సూచన. ఇక డిస్టెన్స్ ఆన్లైన్లో హెల్త్ కోర్సులు నిలిపివేత ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు. ఉన్నత విద్యా సంస్థలకు ఆదేశాలు ఇచ్చిన యూజీసీ. పలు కోర్సులపై ప్రభావం. ఇక జమ్మూ కాశ్మీర్లో కదువాలో క్లౌడ్ బర్స్ట్, ఆకస్మిక వరదలు, విరిగిపడిన కొండ చర్యలు, 7 మృతి, పలువురికి గాయాలు. ఇక ఉక్కిరి బిక్కిరి, విశాఖ స్టీల్ ప్లాంట్కు బిగుస్తున్న ప్రైవేట్ సంఖ్యలు, ఊపందుకున్న విభాగాల ప్రైవేటీకరణ, ఒకరోజే 32 ఈఓఐలు విడుదల, పట్టించుకోని కూటమి నేతలు. ఇక ఆంధ్రజ్యోతి చూద్దామండి. నైతిక విలువ ఉంటేనే అమెరికా పౌరసత్వం, వలసదారుల దరఖాస్తుపై యుఎస్సిఐఎస్ ఆదేశం, ఎటువంటి నేర చరిత్ర లేకపోవడమే మంచి ప్రవర్తనగా నిర్వచనం. ఇక వాణిజ్య ఒప్పందంపై ప్రతిష్టంభన, భారత్ అమెరికా చర్చల నిలిపివేత దిశగా పరిణామాలు. ఈ నెల 25న భారత్కు రావాల్సిన అమెరికా బృందం పర్యటన రద్దు చేసుకున్నారు. ఇక వారంలో అఫిడవిట్ ఇవ్వాలి లేదా క్షమాపణ చెప్పాలి. అధికార విపక్షాలపై ఈసీ విపక్ష చూపదు. ఎన్నికల కమిషన్కు ఏ పార్టీ అయినా ఒకటి. ఎన్నికల్లో 1 కోటి మందికి పైగా సిబ్బంది పాల్గొంటారు. వారందరి ముందు ఓట్ల దొంగతనం సాధ్యమా? రాజకీయ ప్రయోజనాల కోసం ఈసీ భుజాలపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారు. రాహుల్ ఆరోపణపై సిఈసి జ్ఞానేష్ కుమార్ ధ్వజం. బీహార్లో తొలగించిన 65 లక్షల మంది పేర్లతో కూడిన జాబితాను వెబ్సైట్లో పెట్టినట్టు వెల్లడి. ఈసీ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని కాంగ్రెస్ తెలిపిందండి. ఇక ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ గారు, మహారాష్ట్ర గవర్నర్ పేరును ఖరారు చేసిన బీజేపీ. రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన మాజీ ఎంపీ, తెలంగాణలోనూ గవర్నర్గా చేశారండి. ఇక భూములిక లీజుకే కేటాయింపులపై సంపూర్ణ నియంత్రణ. లీజ్ గడువు కూడా గరిష్టంగా 33 ఏళ్లు. ప్రతి 2-3 ఏళ్లకోసారి ఫీజు పెంచాలి. రెవెన్యూ శాఖ తాజా ప్రతిపాదనలు. కేటాయించిన భూములను ఇతరతరాలకు వాడుకుంటున్న కొన్ని కంపెనీలు. ప్రభుత్వానికి తెలియకుండా తనక రుణాలు తెచ్చుకుని అనకాక ఎగవేత. ఇక వరద దుష్ప్రచారంపై కేసులు. వైసీపీ అనుకూల మీడియాపై ప్రభుత్వం కొరడ. కొండవీటి వాగు వరదలు గుంటూరు ఛానల్కు మళ్లించారని జగన్ ఛానల్లో కథనం. పొన్నూరును ముంచేశారని తప్పుడు ప్రచారం. ప్రకాశం బ్యారేజ్ గేటు విరిగిందని బెజవాడకు వరద ముప్పు అంటూ సుమన్ టీవీ ప్రసారం. తప్పుడు కథనాలపై ఇంజనీర్ల కేసులు. ఇక ఉక్రెయిన్కు నాటో తరహా రక్షణ, అందుకు పుతిన్ అంగీకరించారు. ట్రంప్ రాయబారి స్టీవ్ విట్కఫ్ వెల్లడించారు. ఉక్రెయిన్కు నాటో సభ్యత్వం లేనట్టే. నేడు వాషింగ్టన్లో ట్రంప్ జెలెన్స్కీ భేటీ. పాల్గొననున్న యూరోప్ దేశాల నేతలు. ఈ నెల 22న జెలెన్స్కీ పుతిన్తో కలిసి త్రైపాక్షిక భేటీ నిర్వహిస్తామన్న ట్రంప్. ఎవరా వైసీపీ మంత్రి కొడుకు శ్రీకాంత్ రెమిషన్ కోసం 11 లక్షల లంచం. బాంబు పేల్చిన నెల్లూరు మహిళ అరుణ. గత ప్రభుత్వంలో బేరసారాలు, పెరోల్ కోసం కొందరు అధికారులు చిత్రహింసలు పెట్టారని వెల్లడి. కలకలం సృష్టిస్తున్న పెరోల్ ఎపిసోడ్. వైద్యం పేరిట శ్రీకాంత్ తరచూ నెల్లూరు జైలు నుంచి ఆసుపత్రికి. ఇద్దరు కలిసి రూమ్లో సెటిల్మెంట్లు. అరుణ సన్నిహితంగా ఉన్న వీడియో వైరల్. ప్రమాదంలో చేతికి గాయం, కట్టుకదే. ప్రత్యర్థితో ఘర్షణలోనే శ్రీకాంత్కు గాయం. బయటకు వస్తున్న బాధితులు, ఆధారాలు. ఇక ఢిల్లీలో లోకేష్. నేడు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ. పెండింగ్ ప్రాజెక్టులపై చర్చ. వివిధ ప్రతిపాదనల సమర్పణ. 21న వెళ్లనున్న సీఎం చంద్రబాబు గారు. ఇక బాధ్యత ఉండద్దా? మీరు చేసే పనులకు పార్టీ నష్టపోవాలా? కొందరు ఎమ్మెల్యేల తీరుపై సీఎం సీరియస్. ఇలాంటి విషయాల్లో కఠినంగా ఉంటాం. పదవుల్లో ఉన్నారు, అప్రమత్తంగా ఉండాలి. ఆమద వలస, గుంటూరు తూర్పు, అనంతం ఎమ్మెల్యేపై నివేదిక ఇవ్వండి. రాష్ట్ర న్యాయకత్వానికి ముఖ్యమంత్రి ఆదేశం.
ఫ్రీ బస్సులపై వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి, పథకాలపై ప్రజలతో మమేకం అవ్వాలి, అప్పుడే ప్రభుత్వానికి మంచి పేరని సీఎం గారు తెలిపారు. టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్. ఇక ఆంధ్రప్రభ చూద్దామండి. కొత్త జిల్లాలుగా అమరావతి, పోలవరం జాబితాలో మరికొన్ని రెవెన్యూ డివిజన్లు, మండలాల పరిధిలో మార్పులు, అర్బన్ ప్రాంతాల్లో గ్రామాల విలీనం, శ్రీ బాలాజీ జిల్లాగా తిరుపతి, కృష్ణా జిల్లాకు వంగవీటి పేరు, బాపట్లకు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, పల్నాడుకు జాషువా పేర్లు మార్పునకు ప్రతిపాదనలు, ప్రజాభిప్రాయం మేరకే తుది నిర్ణయం. నాడు రాజ్యాంగాన్ని అణగదొక్కి నేడు గొంతుల రాజ్యాంగాన్ని తామే పరిరక్షిస్తున్నట్లు విపక్ష నేతల నాటకాలు. గత పాలకులు ఢిల్లీ నగరాన్ని చెత్తగా మార్చారు, ఉత్తమ నగరంగా నేనే తీర్చిదిద్దుతా, దేశ రాజధాని నగరంగా ప్రజలు గర్వించేలాగా చేస్తా, 11,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించిన మోడీ గారు. నేడు కేంద్ర మంత్రులతో మంత్రి లోకేష్ గారు భేటీ, పలు పెండింగ్ ప్రాజెక్టులపై చర్చ. ఇక ఈ నెలలోని మిగిలిన వార్తలు చూద్దామండి. జీఎస్టీ రేట్ల సవరణతో వాహన ధరలు తగ్గే అవకాశం ఉంది. ఇక విశాఖ ప్లాంట్ నుంచి అమెరికా, ఐరోపాలకు 20 ఉత్పత్తులు అరబిందో ఫార్మా తెలిపింది. వినియోగించిన వంట నూనెతోనే విమాన ఇంధన ఉత్పత్తి, ఐఓసీ చైర్మన్ అరవింద్ సింగ్ గారు తెలిపారు. పండగ సీజన్పై అమెజాన్ ఆశావాహం. ఇక శాంసంగ్ ల్యాప్టాప్ల తయారీ ప్రారంభమైంది. బెంగళూరులో ఐఫోన్ 17 ఉత్పత్తి స్టార్ట్ చేశారు. అధికారిక రుణాలు మహిళలకు దూరం, డిజిటల్ పద్ధతులే మేలు చేస్తాయి. ఇక ఆశా నిరాశల్లో మార్కెట్. జీఎస్టీ సంస్కరణలు, ట్రంప్ పుతిన్ సమావేశ ఫలితాలపై దృష్టి, దేశ రేటింగ్ పెంపుకు సానుకూలం, ఔషధ షేర్లు రాణించవచ్చు విశ్లేషకుల అంచనాలు. ఇంకసారి నోటీస్ బోర్డు చూద్దామండి. ముంబైలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సెంట్రల్ రైల్వే పరిధిలోని వర్క్షాప్ యూనిట్లు వివిధ ట్రేడుల్లో 2,418 మంది యాక్ట్ అప్రెంటిస్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. శిక్షణా కాలం 1 సంవత్సరం. ఎంపిక మెట్రికులేషన్, ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షలతో. ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ 11 సెప్టెంబర్ అంటండి. ఇక భారత ప్రభుత్వం కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థకు చెందిన ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ 280 ఐటీఐ అప్రెంటిస్ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అర్హత ఐటీఐ పోర్టల్లో రిజిస్టర్ అయ్యి ఉండాలంటండి. ఇక దరఖాస్తు ఎంపిక విద్యార్హతల మెరిట్తో. ఆఫ్లైన్లో దరఖాస్తుకు ది ఆఫీస్ ఆఫ్ ది జనరల్ మేనేజర్కి పశ్చిమ బెంగాల్కి పంపించాలి. ఇక ఉత్తరప్రదేశ్లోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో 70 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 2 సెప్టెంబర్. అర్హత పోస్టును అనుసరించి ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ. ఇక పూణేలో నేషనల్ కెమికల్స్ ల్యాబొరేటరీ తాత్కాలిక ప్రతిపాదన 4 ప్రాజెక్ట్ అసోసియేట్ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తు కోరుతుంది. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 22 ఆగస్ట్. ఇంటర్వ్యూ తేదీ 1 సెప్టెంబర్. ఎంపిక షార్ట్ లిస్టింగ్ ఆన్లైన్ ఇంటర్వ్యూతో. ఇక సెంటర్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి హైదరాబాద్లో జిఎస్పిఎస్ జిహెచ్ఎంసి కళాశాల ఒప్పంద ప్రాతిపాదన 6 రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. అర్హత పోస్టును అనుసరించి డిగ్రీ, పీజీ, పిహెచ్డీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఇంటర్వ్యూ తేదీలు ఆగస్ట్ 21, 22, 23. ఇంటర్వ్యూ ప్రదేశం రామంతపూర్, హైదరాబాద్. ఇక హైదరాబాద్లో రాజేంద్ర నగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ ఒప్పంద ప్రాతిపాదన 3 అకాడమిక్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. పోస్టును అనుసరించి ఎంటెక్, ఎంఎస్సీతో పాటు పని అనుభవం ఉండాలి. ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ 27 ఆగస్ట్ అండి. ఇక ఇంటర్న్షిప్స్ చూద్దాం ఒకసారి. వర్క్ ఫ్రమ్ హోమ్, మార్కెటింగ్ మరియు టెలికాలింగ్. ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి ఈరోజు వార్తలు, వాటిని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరికి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్ ఏమైనా లోపాలంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.